ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనము పావనమైన పౌషపుత్రద ఏకాదశి వ్రత కథను వినబోతున్నాము. ఏకాదశి తిథి సర్వలోకాలను పోషించే భగవాన్ శ్రీహరికి అంకితమైన అత్యంత పుణ్యప్రదమైన దినంగా భావించబడుతుంది. అన్ని ఏకాదశులలోనూ పౌషమాస శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశికి ప్రత్యేకమైన మహిమ ఉంది. ఎందుకంటే ఈ వ్రతం సుశీలుడు, యోగ్యుడు, ధార్మికుడైన పుత్రుని వరంగా ప్రసాదిస్తుంది. ఇప్పుడు స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు వర్ణించిన ఈ పవిత్ర కథను పూర్తి ఏకాగ్రతతో వింటూ దివ్య సందేశాన్ని మన హృదయాల్లో నింపుకుందాం. ఒక సందర్భంలో అర్జునుడు అత్యంత వినయంతో, భక్తితో భగవాన్ శ్రీకృష్ణుని పద్మ పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు: ఓ మధుసూదన, దయచేసి పౌషమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క మహిమను వివరించండి. ఆ ఏకాదశి పేరు ఏమిటి? ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఆ రోజు ఎవరిని పూజించాలి? ఈ నా ప్రశ్నలన్నిటికీ విస్తారంగా సమాధానం ఇవ్వండి. అర్జునుని ప్రశ్నలు భక్తితో, జిజ్ఞాసతో, ఆధ్యాత్మిక జ్ఞాన అభిలాషతో పూర్ణమై ఉన్నాయి. భగవాన్ శ్రీకృష్ణుడు కరుణామయమైన చిరునవ్వుతో ఇలా పలికాడు: ఓ అర్జున, పౌషమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్త విధానంలో ఆచరించాలి. ఈ రోజున భగవాన్ శ్రీహరిని పూర్తి భక్తితో పూజించాలి. అన్ని వ్రతాలలోనూ పుత్రదా ఏకాదశికి సమానమైన వ్రతం లేదు. ఈ వ్రతం వలన తపస్సు, జ్ఞానం, ఐశ్వర్యం మరియు ఉత్తమ పుత్రుని వరం లభిస్తుంది. ఇప్పుడు ఈ ఏకాదశికి సంబంధించిన పవిత్ర కథను విను. ప్రాచీన కాలంలో భద్రావతి అనే నగరాన్ని సుకేతుమాన్ అనే ధర్మాత్ముడైన రాజు పాలించేవాడు. అతని భార్య పేరు శైవ్య. ఆ రాజుకు సర్వసంపదలు ఉన్నాయి. విశాల రాజ్యం, అపారమైన ధనం, ఏనుగులు, గుర్రాలు, నిష్ఠావంతులైన మంత్రులు మరియు భక్తిశీలులైన ప్రజలు. అయినప్పటికీ ఆ రాజు హృదయంలో తీరని దుఃఖం నెలకొని ఉంది. దానికి కారణం ఒక్కటే: అతనికి సంతానం లేదు. పగలు రాత్రి అదే ఆలోచన అతన్ని కలవరపెడుతూ ఉండేది. అతను తరచూ ఇలా ఆలోచించేవాడు: నేను మరణించిన తరువాత నాకు, నా పితృదేవతలకు పిండదానం, శ్రద్ధ కర్మలు ఎవరు నిర్వహిస్తారు? పిండదానం పొందే పితృదేవతలు కూడా వంశపారంపరం కొనసాగించేవారు ఎవరో అన్న ఆందోళనతో విచారంలో ఉండేవారు. పుత్రుడు లేకుండా మనిషి పితృరుణం, దేవరుణం పూర్తిగా తీర్చలేడని ఆ రాజుకు బాగా తెలుసు. దుఃఖంతో నిండిపోయిన రాజు సుకేతుమాన్ తీవ్రంగా కలత చెందాడు. ఒకరోజు అతని మనసులో ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చింది. కాని వెంటనే అతను ఇలా ఆలోచించాడు: ఆత్మహత్య మహాపాపం. ఆ ఆలోచనను విడిచిపెట్టి శాంతిని వెతుకుతూ రాజభవనాన్ని విడిచి అరణ్యానికి బయలుదేరాడు. గుర్రంపై ఎక్కి అరణ్యంలోకి ప్రయాణం ప్రారంభించాడు. అరణ్యంలో ప్రయాణిస్తూ రాజు అనేక దృశ్యాలను దర్శించాడు. పక్షుల మధుర గానాలు, స్వేచ్ఛగా తిరుగుతున్న జింకలు, సింహాలు, పులులు, కోతులు, తమ పిల్లలతో ఉన్న ఏనుగులు, ఎక్కడో నక్కల అరుపులు, మరో చోట తమ జంటలతో ఆనందంగా నర్తిస్తున్న నెమళ్ళు. కానీ ఈ అందమైన దృశ్యాలు కూడా రాజు దుఃఖాన్ని తేలిక చేయలేకపోయాయి. అతను ఇలా ఆలోచించాడు: నేను అనేక యజ్ఞాలు చేశాను, ఎందరో బ్రాహ్మణులకు భోజనం పెట్టాను. అయినప్పటికీ ఈ దుఃఖం నన్ను ఎందుకు విడిచిపెట్టడం లేదు? దీనికి కారణం ఏమిటి? నాకు మార్గదర్శకుడు ఎవరు? ఈ ఆలోచనల మధ్యలో మధ్యాహ్నం అయ్యింది. దాహంతో నీటిని వెతకసాగాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత రాజుకు ఒక శాంతమైన, కమలాలతో అలంకరించబడిన పవిత్ర సరస్సును దర్శించాడు. ఆ సరస్సులో హంసలు, కొంగలు మరియు ఇతర జలాచరాలు ఆనందంగా విహరిస్తున్నాయి. సరస్సు చుట్టూ మహర్షుల ఆశ్రమాలు ఉన్నాయి, శాంతి, పవిత్రత పరిమళిస్తూ. అకస్మాత్తుగా రాజు కుడి అవయంలో స్ఫురణ కలిగింది. దానిని అతడు శుభసూచికంగా భావించాడు. ఆశతో నిండిన హృదయంతో గుర్రం దిగిపోయి ఋషుల వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఋషులు సంతోషంతో పలికారు: ఓ రాజా, మేము నీపై అత్యంత సంతోషంగా ఉన్నాము. నీ కోరికను చెప్పు.
రాజు వినయంగా ఇలా అడిగాడు, ఓ మహర్షులారా, మీరు ఎవ్వరు? ఇక్కడ ఎందుకు నివసిస్తున్నారు? ఋషులు ఇలా సమాధానమిచ్చారు, ఓ రాజా, ఈరోజు పుత్రదా ఏకాదశి. ఇది ఉత్తమ పుత్రుని వరం ప్రసాదించే ఏకాదశి. 5 రోజుల తర్వాత పవిత్రమైన మాఘస్నానం ఉంటుంది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ఇది విన్న రాజు చేతులు జోడించి ఇలా అన్నాడు, ఓ మహర్షులారా, నేను నిస్సంతానుడిని. మీరు కృప చూపితే నాకు పుత్రుని వరం ప్రసాదించండి. ఋషులు కరుణతో ఇలా పలికారు, ఓ రాజా, ఈ రోజు పుత్రదా ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధ భక్తితో ఆచరించు. భగవాన్ శ్రీహరి కృపతో నీకు తప్పక పుత్రుడు కలుగుతాడు. ఆశతో నిండిన రాజు ఆ రోజు పుత్రద ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఆచరించాడు. ద్వాదశి రోజున విధి విధానాలతో పారాయణం చేసి ఋషులకు నమస్కరించి తన రాజ్యానికి తిరిగిపోయాడు. భగవాన్ శ్రీహరి అనుగ్రహంతో రాణి శైవ్య త్వరలోనే గర్భవతయింది. 9 నెలల తరువాత ఆమె తేజస్సు కలిగిన శుభప్రదమైన పుత్రుని ప్రసవించింది. ఆ పుత్రుడు పెరిగి పరాక్రమవంతుడిగా, జ్ఞానవంతుడిగా, సుశీలుడిగా, యశస్వి, ఐశ్వర్యవంతుడిగా, ప్రజలను ప్రేమించే రాజుగా వికసించాడు. రాజు సుకేతుమాన్ దుఃఖం పూర్తిగా తొలగిపోయి భద్రావతి నగరం ఆనందంతో నిండిపోయింది. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా పలికాడు, ఓ పాండునందన, పుత్రుని కోరేవాడు పుత్రదా ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించాలి. దీనికంటే గొప్ప వ్రతం లేదు. ఏకాదశి మహిమను వినేవాడు కానీ, చదివేవాడు కానీ విధి విధానాలతో వ్రతం చేస్తే అతనికి ఉత్తమ పుత్రుడు కలుగుతాడు. భగవాన్ శ్రీహరి కృపతో అతడు మోక్షాన్ని కూడా పొందుతాడు. భగవాన్ శ్రీహరి అందరు భక్తులకు సుఖం, భక్తి, మోక్షం ప్రసాదించుగాక. ఓం నమో భగవతే వాసుదేవాయ.